హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 118. హర్షకు ఒక ఖచ్చితమైన ప్రాణులకు అవసరమని అర్థమైంది. అతని అందమైన ముఖం చీకట్లో కలిసిపోయింది. ఒక క్షణం తర్వాత అతను ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. రావు గారి ఇంటి పేరు ఉన్న వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? అవతల నుండి ఒక గొంతు. ఆమె ఈ మధ్య ఇక ధూల్పేటలో కనిపించిందని వార్తాన్ని బదిలిచ్చింది. హర్ష గొంతు మంచులా చల్లగా మారింది. త్వరగా ఆమెను పట్టుకోండి, మనకంటే ముందు ఇంకెవరూ ఆమెను చేరకూడదు. ఇక ఆర్తి ఒక వీధి దానిలా తన పనులు బాగా ఉపయోగపడుతుంది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని అతను తీరిగ్గా తన టైను వదులు చేసుకున్నాడు. అతని ఆలోచనలు కోరికతో నిండి ఉన్నాయి. అతనికి పల్లవి పాలిపోయిన చెయ్యి గుర్తొచ్చింది. మనసులోనే ఒక ఒట్టు వేసుకున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు అతనికి పల్లవితో పెద్దగా పరిచయం లేదు. ఆ సమయంలో అతని గుండె నిండా ద్వేషమే ఉండేది. అందుకే ఆమెను అస్సలు గమనించలేదు. పగలు అతను ఆదర్శ ప్రియమైన సీనియర్ గా ఉండేవాడు. పగలు రాత్రుల్లో చెడు రహస్యాలు దాచుకునేవాడు. ఈ మధ్య తిరిగి వచ్చాక పల్లవికు రాహుల్తో పెళ్ళైందని తెలిసి ఆమెకు దగ్గర అవ్వాలని ఆలోచించాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని కోరిక పెరిగింది. పల్లవి తన సొంతం అయ్యే వరకు ఆమె కావాలని తను నమ్మించుకున్నాడు. ఒక్కసారి ఆమె దక్కితే ఇక తనపై ఏ భావము ఉండదని అనుకున్నాడు. ఇంతలో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన పల్లవి వాష్ బేసిన్ మీద ఉన్న హర్ష వాచిని గమనించింది. దాన్ని పక్కన పెట్టడానికి చేయి చాస్తూ ఉండగా డోర్ బెల్ మోగింది. హర్ష తన వాచ్ కోసం తిరిగి వచ్చాడు అనుకుని పల్లవి ఒక సాదా నైట్ గౌన్ వేసుకుని తలుపు తీసింది. హర్ష, మీరు మీ వాచ్ కోసం. గత సంభాషణ తర్వాత అసలు ఊహించని రాహుల్ని చూసి ఆమె మాటలు తడబడ్డాయి. ఏమీ చేయలేని సహాయ స్థితిలో ఆమె బుర్ర ఖాళీ అయిపోయింది. వెంటనే తలుపును బలంగా వేయాలన్న ఆలోచన మాత్రమే పల్లవికి వచ్చింది. డామ్ తన శక్తినంతా కూడగట్టుకుని తలుపుని బలంగా వేసింది. కానీ అది కదలలేదు. పల్లవి ముఖంలో భయం కమ్ముకుంది. ఆమె ముఖం పాలిపోయింది. ఒక పిచ్చి పట్టుతో రాహుల్ తలుపు మూసుకోకుండా ఆపాడు. ఆ దెబ్బ అంతా అతని చేతి మీద పడింది. సున్నితమైన చర్మంపై గాయాలు స్పష్టంగా భయంకరంగా కనిపించాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా రాహుల్? చూపు పైకెత్తిన పల్లవికు ద్వేషంతో నిండిన నల్లటి గంభీరమైన కళ్ళు కనిపించాయి. రాహుల్ ముఖ కవలికలు తనేదో ద్రోహం చేస్తున్నట్టు పట్టుకున్నట్లుగా నిందిస్తున్నట్టున్నాయి. అతని చూపు ఎంత తీవ్రంగా ఉంది అంటే పల్లవికి అనుమానం వచ్చింది. మీరు మీరు ఏం తలుపు మళ్ళీ తెరుచుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాహుల్ లోపలికి దూసుకువచ్చి ఆమెను తలుపు కదిమి పెట్టాడు. అతని ముఖం వేటాడడానికి సిద్ధంగా ఉన్న మృగంలా ఉంది. ఆమె గెడ్డాన్ని కఠినంగా పట్టుకుని వాడితో ఉన్నావా అని డిమాండ్ చేశాడు. పల్లవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే తేరుకుంది. మీరు మీరు నన్ను వెంబడిస్తున్నారా? రాహుల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతను ఒక్కొక్క పదాన్ని నొక్కు పలుకుతూ నాకు నాకు సమాధానం చెప్పు అన్నాడు. సహనం నశించిన పల్లవి, నీకేమైనా పిచ్చి పట్టిందా రాహుల్? ఈ రోజు నేను స్పష్టంగా చెప్పలేదా? మనకి విడాకులు అయిపోయాయి. నా జీవితం ఇకపై నీకు అనవసరం. నువ్వు నా మాజీ మాజీ భర్తవి మాత్రమే అని అరిచింది. నీకు అనవసరమా? రాహుల్ బుర్ర గందరగోళంగా ఉంది. కింద కారులో ఉండి ఆమె గదిలోని వెలుగు వైపుకు చూస్తూ ఆశ కాసేపట్లో వెళ్ళిపోతాడని తనను నమ్మించుకున్నాడు. తను తొందరపడకూడదని, లేదంటే పల్లవి తనను అసహించుకుంటుందని రాహుల్కి ఖచ్చితంగా తెలుసు. నరకప్రాయమైన అరగంట పాటు తను ఓదార్చుకున్నాడు. ప్రతి క్షణం ఒక యుగంలా సాగింది. కానీ హర్ష మామూలుగా చెప్పిన మాట అతని పెలుసైన ప్రశాంతతను ముక్కలు చేసింది. ఒక్క క్షణంలో అతని గుండె ముక్కలయ్యింది. అతను ఇంకా పల్లవిను తనదిగానే భావిస్తున్నాడు. ఏ పరాయి వ్యక్తి ఆమెపై హక్కు లేదని అనుకుంటున్నాడు రాహుల్. ఆమె వేరొకరితో సన్నిహితంగా గడిపే క్షణాలను ఊహించుకుంటేనే రిషి తన విచక్షణను కోల్పోతున్నట్టు అనిపించింది. అసూయతో నిండిపోయి అతనికి నిజం కావాలనిపించింది. రాహుల్ పట్టు పల్లవి గెడ్డంపై బిగుసుకుంది. పల్లవి, నేను చివరిసారిగా అడుగుతున్నాను, వాడితో ఉన్నావా? ఆ నొప్పితో పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కోపం ఒక ధిక్కార సంకల్పాన్ని రగిలించింది. ఆమె మెడను నిటారుగా పెట్టి గట్టి గొంతుతో అది నీకు అనవసరం అంది. అలాగా? రాహుల్ ఎగతాళిగా నవ్వటం ఒక చెడు సూచనలా అనిపించింది. అతను ఆమెను పైకెత్తి ఒక్కసారిగా విసిరాడు మంచం మీదకి. నువ్వు నిజం చెప్పనంటున్నావు కాబట్టి నేను స్వయంగా తెలుసుకుంటాను. పల్లవి ముఖంలో భయం కమ్ముకుంది. ఆ శుభాన్ని సూచించే చలి ఆమెను ఆవరించింది. చల్లటి స్నానం చేసిన తర్వాత పల్లవి మర్యాద పూర్వకంగా ఇక చీల మండల పొడవున ఉన్న ఒక గౌను వేసుకుంది.
అయితే రాహుల్ ఆమెను ఒక్కసారిగా మర్యాద లేకుండా విసిరేయడంతో ఇక ఒక్కసారిగా నిటారుగా ఉన్న ఆమె పొడవాటి కాళ్ళు బయటపడ్డాయి. ఆ గదిలో మసక వెలుతురు ఆమె సున్నితమైన చర్మంపై పడి ఆమెను మరింత అందంగా చూపిస్తుంది. రాహుల్ కళ్ళు చీకటిగా మారాయి. అతను మంచం మీద మోకరిల్లి పల్లవి వైపుకు చూస్తూ ఉండగా అతను వేసుకున్న ఖరీదైన సూటు ఒక్కసారిగా బిగుసుకుంది. పల్లవి గుండె అగాధంలోకి పడిపోయినట్టు అనిపించింది. ఆమె అతన్ని దూరంగా నెట్టడానికి చెయ్యి చాచింది. వణుకుతున్న గొంతుతో, రాహుల్, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మనకు విడాకులయ్యాయి. నేను నీ మీద కేసు పెట్టగలను అని అంది. ఆమె మాటలు పూర్తి కాకముందే రాహుల్ ఆమె చేతిని పట్టుకుని గట్టిగా బంధించాడు. అవును, నాకు పిచ్చి ఉండాలి. నిజానికి అతనికి తీవ్రమైన మానసిక కుంగుబాటు వచ్చినప్పుడు అతను ఒక పిచ్చివాడికి ఏమాత్రం తక్కువ కాదు. గత 2 ఏళ్లుగా అతని జీవితం సంతృప్తికరంగా, వృత్తి అద్భుతంగా సాగింది. అతన్ని ప్రేరేపించే కారకాలు ఏవీ లేకపోవడంతో అతని జబ్బు అదుపులో ఉంది. కానీ ఈ మధ్య అతని పరిస్థితి మరింత దిగజార్చే ప్రేరేపించే కారకాలు చాలా ఎక్కువయ్యాయి. చాలా సందర్భాల్లో మందులు కూడా దాని వెంటే అంచలేకపోయాయి. రిషి మంచులో చల్లగా ఉన్న గొంతుతో కొనసాగించాడు. పల్లవి, నాకేది ముఖ్యమో నీకు తెలుసు. నన్ను పిచ్చివాణ్ణి చేయకు. ఒక్కసారిగా పల్లవి బుర్ర ఖాళీ అయిపోయింది. ఆమెకు అతనికి కోపం తెప్పించాలని లేదు. అందుకే వణుకుతున్న గొంతుతో చెప్పడానికి ప్రయత్నించింది. రాహుల్, వద్దు. నేను వర్ష ఏమీ లేదు. నన్ను వద్దు, ఇలా చేయొద్దు. చివరికి ఆమె అతనికి నిజం చెప్పాలని నిర్ణయించుకునే సమయానికి అప్పటికే చాలా లేట్ అయింది. అతని మనసులో అనుమాన బీజం అప్పటికే పడింది. అది ఇంకా పెద్దదిగా బలంగా పెరుగుతుంది. ఆ బీజాన్ని తవ్వి తీయింది అతన్ని నమ్మించడం కష్టం. తను ఆగాలని రాహుల్కి లోపల తెలుసు. కానీ అతను తనను తాను అదుపు చేయలేకపోయాడు. అతను తన చేయి చాచి, పల్లవి, నన్ను ఒకసారి చూడనివ్వు. నేను నిన్ను తాకను అన్నాడు. పల్లవి గుండె చేయి జారిపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె చేతులు అతని చేతిలో బంధించి ఉన్నాయి. కదలలేకపోయింది. అందుకే ఆమె తల పక్కకు తిప్పి ఇక నోటి నిండా రక్తపుచ్చు వచ్చేంత వరకు అలా అతని చేతిని గట్టిగా కొరికింది. అయినా అది ఏమాత్రం సహాయపడలేదు. రాహుల్ చాలా బలవంతుడు. అతను ఆమె లాంటి 10 మందిని కూడా అదుపు చేయగలడు. పల్లవి కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఆమె కనుబొమ్మలు ముడిచి పొళ్ళు కొరుకుతూ, నేనంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం అంది. ఆమె ముఖం ఎర్రబడింది. కన్నీళ్లు ధారగా కారాయి. ఇప్పుడు రాహుల్కి తను కోరుకున్న సమాధానం మీకు దొరకడంతో అతని కోపం చాలా వరకు చల్లారింది. అతని ముఖంలో భావాలు తేలికపడ్డాయి. అతను ఆమె బొగ్గలను ఒక నిధిలా పట్టుకుని ఆమె కళ్ళను ముద్దాడాడు. పల్లవి, క్షమించు. నాకు నిజంగానే పిచ్చి పట్టింది. పల్లవి పొడవుగా, సన్నగా ఉంటుంది. ఈ క్షణంలో ఆమె శరీరం ముడుచుకుపోయి కేవలం పాదాలు మాత్రమే బయట కనిపిస్తున్నాయి. పల్లవి మంచం మీద ముడుచుకుపోయింది. ఆమె కేవలం కోపంతో ఉంది. అతను ఆమెను ఇలా చేయనని చెప్పాడు. కానీ అతను ఆమెకు చేసింది ఇంకా అవమానకరంగా ఉంది. ఆమె ప్రశాంతంగా ఉండడానికి సాయశక్తిలో ప్రయత్నించింది. ఇక వణుకుతున్న గొంతుతో, బయటికి పో అంది. పల్లవి, నన్ను క్షమించు. అంతా నా తప్పే. హర్ష మాటలకు నేను రెచ్చిపోయి ఉండాల్సింది కాదు. రాహుల్, నీకు వినపడలేదా? ఇక్కడ నుండి బయటికి పో అని అన్నాను. ఈ క్షణంలో ఆమె ఇంకా వణికిపోతుంది. ఆమె గొంతు బలహీనంగా ఉంది. కానీ ఆమె మాటల్లో అసహ్యం స్పష్టంగా ఉంది. రాహుల్ చేతుల్లో ఉన్న తను కూడా బిగుసుకుపోయింది. రాహుల్ ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత ఆమెను వదిలి, నేను ఇప్పుడు వెళ్తున్నాను. కానీ నీకు ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు అన్నాడు. కానీ పల్లవి అతన్ని పట్టించుకోలేదు. ఆమె తన ముఖాన్ని దుప్పట్లో దాచుకుంది. అతన్ని చూడడానికి ఇష్టపడలేదు. రాహుల్ రేపు మళ్ళీ వస్తానని ఏదో అన్నట్టున్నాడు. కానీ పల్లవికి అది స్పష్టంగా వినబడలేదు. ఆమె వినే స్థితిలో కూడా లేదు. తలుపు మూసుకున్న తర్వాత ఆమె నెమ్మదిగా ఇక మంచం నుంచి లేచి నడవడానికి ప్రయత్నించింది. కొన్ని అడుగులు వేయటానికి ఆమెకు నొప్పిగా అనిపించింది. ఇందాక రాహుల్ ఎలా ప్రవర్తించాడు అంటే మొదటిసారి కలిగిన నొప్పి మళ్ళీ ఇప్పుడు కలిగినట్టు అనిపించింది. ఆమె నిఖితకు ఫోన్ చేసింది. కాల్ కనెక్ట్ అయిన వెంటనే ఆమె బలహీనంగా, నిక్కి, నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది. అవును, తప్పకుండా. నువ్వు అడగాల్సిన పనే లేదు అని నిఖిత వెంటనే ఒప్పుకుంది. కానీ పల్లవి గొంతులో ఏదో తేడాగా అనిపించింది. ఆమె అడగకుండా ఉండలేకపోయింది. ఏమైంది పల్లవి అని అడిగింది. ఏం లేదు. నా గురించి కంగారు పడకు. అది అలా ఉంచు. నా ఫ్లాట్ నమ్మడానికి ఏదైనా నమ్మకమైన ఏజెన్సీని సంప్రదించగలవా? ఎంత తొందరగా అయితే అంత మంచిది. నాకు డబ్బు అవసరం. పల్లవికి ఏదో ప్రాబ్లం ఉందని నిఖితకు అర్థమైంది. కానీ ఫోన్లో తెలుసుకోలేకపోయింది. అందుకే తర్వాత పల్లవిని అడగడానికి వేచి ఉండాలని నిర్ణయించుకుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత పల్లవి తన సామాను సర్దుకోవటం మొదలుపెట్టింది. సర్దుకుంటున్నప్పుడు ఆమె మనసు బరువెక్కింది.
విడాకుల తర్వాత ప్రశాంతంగా జీవించొచ్చని అనుకుంది. కానీ రాహుల్ ఆమెను వదలాలి అనుకోవట్లేదు. రాహుల్ తనను ప్రేమిస్తున్నానని పల్లవి నమ్మట్లేదు. అది ప్రేమ కాదు, అతనికి కేవలం తను మాత్రమే కావాలి. అతను ఆమెను తన సొంత వస్తువుగా భావించాడు. ఇతరులు ఆమెను దగ్గర అవడానికి కూడా అతను అంగీకరించాడు. కానీ వారి బిడ్డను కోల్పోవడం ఆమెకు చాలా పెద్ద దెబ్బ. రాహుల్ ప్రేమలో మళ్ళీ పడే తప్పును ఎప్పటికీ చేయనని ఆమె తనలో తను ప్రమాణం చేసుకుంది. రాహుల్తో బంధం తెంచుకోవాలి అంటే అతనితో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని ఆమె అనుకోవట్లేదు. పల్లవి బుర్ర మొత్తం గందరగోళంగా ఉంది. ఆమెకు మంచి పరిష్కారం ఏదీ తోచలేదు. చివరికి దాని గురించి ఆలోచించడం మానేయాలని డిసైడ్ అయ్యింది. ఏమైనా ఆమె అతనితో అన్ని సంబంధాలు తెంచుకుంటుంది. మరుసటి రోజు పల్లవి తొందరగా లేచి తయారై మిగతా ఫ్లాట్ కి మారింది. మిగతా ఫ్లాట్ ఆమె పనిచేసే చోటుకు దగ్గరలోనే ఉంది. ఫ్లాట్ ఆమె విషయం గురించి పల్లవి మిగతాకు జరిగిందంతా చెప్పింది. కేవలం తను రాహుల్ కి 3 కోట్ల రూపాయలు బాకీ ఉన్న విషయం మాత్రం చెప్పలేదు. ఒకవేళ పల్లవి ఆ విషయం మిగతాకు చెప్పుంటే మిగతా ఆమెకు హెల్ప్ చేయడానికి ఏదో ఒక మార్గం వెతికేదని తనకు తెలుసు. కానీ శక్తి కుటుంబం ఇప్పుడు కష్టాల్లో ఉందని తెలిసి మిగతాని ఇబ్బంది పెట్టాలని ఆమె అనుకోలేదు. మిగతా కూడా పెట్టుబడుల కోసం వెతుకుతుంది. మిగతా పరిస్థితి కూడా ఆమె కంటే ఏమీ వెరుగ్గా లేదు. పల్లవి తనను తాను కూడా తీసుకుని పని చేయడానికి ప్రజ్ఞ అకాడమీకి వెళ్ళింది. ప్రజ్ఞ అకాడమీ వినోద్ అనే 40 ఏళ్ల వ్యక్తికి చెందిన ఒక ట్యూషన్ సెంటర్. అతను దయగల సున్నితమైన మంచి మనిషి. పల్లవి తన కొత్త ఉద్యోగంలో సౌలభ్యాన్ని మెచ్చుకుంది. చివరికి ఆమె రోజంతా ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆమె తర్వాత పాఠానికి అవసరమైన మెటీరియల్ సిద్ధం చేస్తే చాలు. ఆమె ఇంట్లో నుండే పని చేయొచ్చు. ఆమె టీం లీడర్ ఆఫీస్ కి వెళ్లి తను చేసిన పని పత్రాలను అందజేసింది. అప్పుడు ఆమె టీం లీడర్ ఆమెను తన డెస్క్ వద్దకు తీసుకుని వెళ్లి ఎదురు చూడమని చెప్పింది. ఆమె కొత్త ఉద్యోగి కాబట్టి విద్యార్థులను ఎంచుకునే అర్హత ఆమెకి ఇంకా లేదు. తల్లి తండ్రులు మాత్రమే తమకు కావలసిన భాగస్వామిని కనుగొనగలరు. మధ్యాహ్నం టీం లీడర్ పల్లవికి ఒక చిరునామా ఇచ్చి ఆమె సమర్పించిన మెటీరియల్స్ తో తల్లి తండ్రులు సంతోషంగా ఉన్నారని చెప్పాడు. ఆమె చివరి ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్ళాలి. ఇది విన్న వెంటనే ఆమె వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. కానీ టీం లీడర్ ఆమెను అకస్మాత్తుగా ఆపి, పల్లవి, ఆ పిల్లాడు కొంచెం స్పెషల్. అతని తల్లిదండ్రులు నిన్ను ఇంటర్వ్యూ చేయటమే కాకుండా నువ్వు వాళ్ళ అబ్బాయితో ఎలా మాట్లాడతావో కూడా చూడాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ ఉద్యోగం నీకు సరిపోదనిపిస్తే నేను నీకు కొత్త విద్యార్థిని కేటాయించగలను అన్నాడు. దారిలో పల్లవి తనకి ఇచ్చిన సమాచారాన్ని చదివింది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు చాలా ఉదారంగా ఉన్నారని ఆమెకు అనిపించింది. వారానికి 4 చిన్న ఒక పెద్ద స్టేషన్లకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. ఒకవేళ ఆమె ఇంటర్వ్యూలో ఆ డబ్బులు సంపాదించడం మొదలు పెడితే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుకు మరికొంత జోడించవచ్చు. అప్పుడు ఆమె రాహుల్ కి బాకీ తీర్చడానికి 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన పల్లవికి కొంత ఆశను కలిగించింది. బహుశా ఆమె విదేశాల్లో చదువుకోవాలని తన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. కాలేజీ రోజుల్లో ఆమె ఇన్స్ట్రక్టర్ ఆమెను మెచ్చుకుని విదేశాల్లోని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదవమని ఒప్పించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమె ప్రేమలో గుడ్డిదై ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. విడాకుల తర్వాత ఆమెకు విద్య నేపథ్యం మరియు స్వయ అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత తెలిసింది. త్వరలోనే పల్లవి తన టీం లీడర్ ఇచ్చిన చిరునామాకు చేరుకుంది. అది నది ఒడ్డున ఉన్న ఒక చాలా విశాలవంతమైన విల్లా. ఆమె డోర్ బెల్ మోగించగానే ఆ ఇంటి పని మనిషి ఆమెను లోపలికి తీసుకొచ్చి ఒక కప్పు కాఫీ ఇచ్చి, సార్ మీటింగ్ లో ఉన్నారు, దయచేసి 1 నిమిషం వేచి ఉండండి అంటూ అటు ఇటు తిరగొద్దు అని చెప్పింది పల్లవికి. పల్లవి సరేనని తలూపింది. ఇతరుల ఇళ్లలో అటు ఇటు తిరగకూడదనేది ఒక అప్రకటిత నియమం. అది ఆమెకు తెలుసు. ఆ మీటింగ్ అంతసేపు సాగుతుందని పల్లవి ఊహించలేదు. ఆమెకు తెలియకుండానే ఆమె సోఫాకు ఆనుకుని నిద్రలోకి జారుకుంది. ఆమె మళ్ళీ కళ్ళు తెరిచి బయటికి చూసేసరికి ఆకాశం అప్పటికే చీకటిగా ఉంది. తను ఎంతసేపు నిద్రపోతానని ఎవరు ఊహించారు? ఆమె భయంతో నిటారుగా కూర్చుంది. ఏం చేయాలో తెలియలేదు. ఆమె తల పైకెత్తింది. అంతే, ఒక జత నీలి కళ్ళను ఎదుర్కొంది. పల్లవి గారు, ఆ వ్యక్తి పల్లవికి ఎదురుగా కూర్చొని మెల్లగా అడిగాడు, మీకు మెలకు వచ్చిందా? ఇక కక్షిదారుల వివరాలను ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచుతారు. అందుకే ఆదిత్యను ఒకడు చూసి పల్లవి మరింత ఆశ్చర్యపోయింది. కానీ ఆదిత్య మాత్రం ఏమాత్రం చెలించలేదు.
కక్షిదారులు ముందుగానే ఉపాధ్యాయుడి వివరాలు తెలుసుకోవటం మామూలే కదా. ఆ సమయంలో అతను అప్పుడే ఒక వీడియో సమావేశం ముగించుకుని వచ్చినట్టు చాలా పద్ధతిగా దుస్తులు ధరించి ఉన్నాడు. ఆశ్చర్యం నుండి తేరుకున్నాక పల్లవి లేచి నిలబడి కొద్దిగా తల వంచి, క్షమించండి ఆదిత్య గారు, అనుకోకుండా అలా నిద్ర పట్టేసింది అంది. ఏం మాట్లాడుతున్నారు? అంటే కావాలనే నిద్రపోవాలని ప్రణాళిక చేసుకున్నారా ఏంటి? ఆదిత్య ఏ భావం లేకుండా సూటిగా అడిగాడు. అతని వ్యాఖ్యకు పల్లవి ఒక క్షణం మాటలు రాకుండా ఆశ్చర్యపోయింది. ఆమె కొద్దిగా అయోమయంగా చూడడం గమనించి ఆదిత్య తన కనుబొమ్మలు రుద్దుకుంటూ, నేను సరదాగా అంటున్నాను అని అన్నాడు. పల్లవి దానికి ఇబ్బందిగా నవ్వింది. భవిష్యత్తులో ఇలాంటి చురకలు వేయొద్దని ఆదిత్యకు చెప్పాలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే అది తన పై అధికారి తనను మందలిస్తున్నట్టుగా అనిపించింది. దయచేసి కూర్చోండి అని ఆదిత్య చెప్పాడు. పల్లవి చెప్పినట్టే కూర్చుంది. మీరు భరత్ వివరాలు చూసారా అని అతను అడిగాడు. పల్లవి తల అడ్డంగా ఊపింది. ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మాత్రమే విద్యార్థి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆదిత్య ఆమెను ఆమోదిస్తేనే ఆమెకు విద్యార్థి అయిన భరత్ గురించి తెలుస్తుంది. ఆదిత్య సూటిగా విషయానికి వచ్చాడు. భరత్ ను గారాబం చేసి నేను తప్పు చేశాను. వాడు చాలా కోపిష్టి. ఇక అల్లరి పనులు చేయటం అంటే వాడికి చాలా ఇష్టం. ఈ సంవత్సరంలో మీరు వాడికి 9వ ఉపాధ్యాయుడు. మీరు వాడిని అదుపు చేయగలిగితే మిమ్మల్ని నియమించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆదిత్య భరత్ గురించి మాట్లాడిన విధానం, ఈ పనికి ఆమెకు అప్పగించేటప్పుడు బృందా నాయకుడు సంకోచం చూస్తే ఆ పిల్లవాడు ప్రవర్తన ఎంత కఠినంగా ఉంటుందో పల్లవికి స్పష్టంగా అర్థమైంది. ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత పల్లవి అతను హింసాత్మకంగా ప్రవర్తిస్తాడా అని అడిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అయితే రాహుల్ని పల్లవిని ఎండింగ్ లో అయితే మనం విడదీసేద్దాం. ఎందుకంటే రాహుల్ కూడా మారేటట్లేడు, మరి ఏం చేద్దాం.